అంటే వాళ్ళు అందరికి ఇస్తారు ప్రెస్ మీడియా. ఓకేనా? కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఫస్ట్ ఫారెన్ రిటర్న్ని మార్చి 2వ తారీఖు నాడు డిటెక్ట్ అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు సిఎస్ గారిని అదేవిధంగా 3 మంత్రులని మా డిపార్ట్మెంట్తో మార్చి 4th నాడు మీటింగ్ ఏర్పాటు చేయించి కరోనా వస్తే ఎదుర్కొనేటువంటి ఇష్యూస్ మీద మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక స్టేజ్లో హెల్త్ డిపార్ట్మెంట్ ఇక్కడనే ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని దాని పట్ల అప్రమత్తంగా ఉండి ట్యాకిల్ చేయడం జరిగింది. ఎప్పుడైతే దేశవ్యాప్తంగా కొంత కేసులు పెరిగినాయో గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా వారి నాయకత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి ప్రతి నిత్యం దీని మీద సమీక్షలు నిర్వహించి దేశంలోనే కంటైన్మెంట్ అనేటువంటి పదానికి అర్థం చెప్పి ఆదర్శవంతంగా నిలిచినటువంటి రాష్ట్రం తెలంగాణ. దీనికి మందులు లేవు, దీనికి ఐసోలేషన్ తప్ప వేరే మార్గం లేదని లాక్డౌన్ని అన్ని రాష్ట్రాల కంటే కూడా గొప్పగా ఆచరించినటువంటి రాష్ట్రం తెలంగాణ. దానివల్ల మనకెక్కడ కూడా పెద్ద ఎత్తున కేసులు రాలేదు, పెద్ద ఎత్తున డెత్స్ లేవు. అన్నిటికంటే ముఖ్యంగా కమ్యూనిటీ స్ప్రెడ్ లేదని మనం చెప్పడం కాదు, ఐసీఎంఆర్ 2 విడతలుగా టెస్ట్ చేసింది. ఒక విడత 15 మే నుంచి 17 మే వరకు, రెండో విడత 30th మే 31st మే. ఆ రిపోర్ట్స్ తర్వాత డాక్టర్ బలరాం భార్గవ్ ఐసీఎంఆర్ వాళ్ళే స్వయంగా తెలంగాణలో కమ్యూనిటీ స్ప్రెడ్ లేదని చెప్పి వారు తేల్చెప్పడం జరిగింది. ఐసీఎంఆర్ అనేక సందర్భాలు అనేక గైడ్లైన్స్ ఇచ్చింది. లేటెస్ట్గా ఉన్నటువంటి గైడ్లైన్స్ ఏవైతున్నాయో తూచా తప్పకుండా ఐసీఎంఆర్ గైడ్లైన్స్ని అమలు చేసిన రాష్ట్రం కూడా తెలంగాణ. చాలా శాస్త్రీయంగా గ్రౌండ్ రియాలిటీకి అనుకూలంగా దాన్ని ఆచరించిన రాష్ట్రం తెలంగాణ. ఇవాళ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న సందర్భంలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు దీన్ని క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. చాలా కీన్గా అబ్జర్వ్ చేసి నిన్న సిఎస్ గారు, మా స్పెషల్ సిఎస్ గారు, అదేవిధంగా సీఎంఓ ఆఫీస్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి వారు కొన్ని కీలక నిర్ణయాలను నిన్ననే ప్రకటించడం జరిగింది. అందులో ఒకటి, ప్రైవేట్ ల్యాబులలో టెస్టులు ఏవైతే చేస్తామని చెప్పి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారో వాళ్ళకి ఆ పర్మిషన్ ఇస్తూ దానికి రేట్ని 2200 రూపాయలు టెస్ట్ రేటుగా నిర్ణయించడం జరిగింది. ఈ టెస్ట్ సందర్భంగా తప్పకుండా హాస్పిటల్కి వచ్చినప్పుడు ఐఎల్ఐ కానీ, సారీ కానీ, జ్వరం కానీ, దానికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ కనుక ఉంటే తప్పకుండా హాస్పిటల్లో ఒక పూట పెట్టుకొని డాక్టర్ సూచన సలహా మేరకి ఆ టెస్ట్ చేయాల్సి ఉంటుంది.
ఆ టెస్ట్ నిర్వహించినప్పుడు దాని కాస్ట్ 2,200 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఏ సింటమ్ లేకుండా ఊరికనే వచ్చి టెస్ట్ చేయమని చెప్పేటువంటి ఆ ప్రజల అభిప్రాయాన్ని కానీ దాన్ని పరిగణలోకి తీసుకోవద్దని కూడా మేము వారికి స్పష్టంగా తెలియజేసుకున్నాం. సిమ్టమాటిక్గా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే తప్పకుండా టెస్టులు చేయాలని చెప్పి ఇవాళ మేము స్పష్టమైన గైడ్లైన్స్ ఇస్తా ఉన్నాం. రెండవది, వాళ్ళు పాజిటివ్గా నిర్ధారించబడి వాళ్ళు కనుక ఏసిమ్టమాటిక్గా ఉంటే ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారంగా హోమ్ ఐసోలేషన్ ఏదైతే చెప్పిందో దాన్ని తప్పకుండా వాళ్ళు కూడా పాటించాలి. వాళ్ళ కనుక సింటమ్స్ ఉండి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కనుక అవసరం ఉంటే అప్పుడు రొటీన్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి పేషెంట్కి రోజుకు 4,000 రూపాయలు పాజిటివ్ పేషెంట్గా గుర్తించబడి మామూలు ఐసోలేషన్లో ఉన్న పేషెంట్కి 4,000 రూపాయలు ఫర్ డే కలెక్ట్ చేయాలనేటువంటి నిబంధన. అదేవిధంగా వితౌట్ వెంటిలేటర్ ఐసీయూలో మామూలుగా డాక్టర్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి రోజుకు 7,500 రూపాయలు. అదేవిధంగా వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వాళ్ళకు 9,000 రూపాయలు ఫర్ డే ఛార్జ్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ వెంటిలేటర్ మీద ఉన్న సందర్భంలో కానీ ఐసీయూలో ఉన్న సందర్భంలో కానీ యాంటీవైరల్ డ్రగ్స్ ఏదైనా ఎక్కువ ఖర్చుతో కూడినటువంటి ఉంటే వాటికి సపరేట్గా ఛార్జ్ చేసేటువంటి అది కూడా నిబంధనలు రూపకల్పన చేస్తూ ఉన్నాం. దాంట్లో కొన్ని యాంటీవైరల్ ఇంజెక్షన్స్ 40,000 రూపాయలు 50,000 రూపాయల కాస్ట్ కూడా ఉన్నాయి కాబట్టి అట్లాంటి సందర్భంలో తప్పకుండా వాటికి అయ్యేటువంటి ఖర్చుని దీంట్లో ఇంక్లూడ్ కాకుండా ఎక్స్ట్రా ఛార్జ్ చేసుకోవచ్చు అనేటువంటి నిబంధన కూడా, ఆ వెసులుబాటు కూడా దీనికి కల్పిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ టెస్టులు కానీ అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆ సమాచారం కానీ తప్పకుండా తెలంగాణ పోర్టల్లో నమోదు చేయాలని చెప్పి కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దానికి మళ్ళీ ట్రేసింగ్ చేయాల్సిన అక్కడ ఉంటుంది కాబట్టి మళ్ళీ వాళ్ళను మేము అట్లాంటి ఇళ్లల్లో అట్లాంటి వార్డులలో కొంత కంటైన్మెంట్ చేసుకోవాల్సిన అక్కడ ఉంటుంది కాబట్టి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునేటువంటి అక్కడ దీంట్లో ఉంటుంది కాబట్టి ఇవి ప్రైవేట్ హాస్పిటల్స్ చేయలేవు కాబట్టి ఆ పని మున్సిపల్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని హెల్త్ డిపార్ట్మెంట్ చేసే అక్కడ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ మొత్తం సమాచారాన్ని మాకు చేరేవాల్సి ఎక్కడ ఉంటుంది అనేటువంటిది కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాకు స్పష్టంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఫోర్ ఫ్రంట్లో ఉండేటువంటి డిపార్ట్మెంట్, దానికి సపోర్ట్గా ఉన్నటువంటి మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, దానికి సపోర్ట్గా ఉన్నటువంటి కొంత ఇంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవాళ మీలాంటి వాళ్ళు ఇట్లాంటి దాంట్లో ఫ్రంట్ లైన్ ఉంటున్న వాళ్ళు కావచ్చు, తప్పకుండా ఏమాత్రం సిమ్టమ్స్ ఉన్నా ఏమాత్రం అనుమానం ఉన్నా అందరికీ కూడా టెస్టులు చేసి వాళ్ళని మాత్రం క్లీన్గా పెట్టుకోవాలన్నటువంటి ఆదేశాలు కూడా మాకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అసలు ఈ హైదరాబాద్లో దీని వ్యాప్తి ఎంత ఉంది, దాని డెప్త్ ఎంత ఉంది అనేటువంటిది అన్ని క్లియర్గా తెలుసుకోవాలంటే ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లది సరిగ్గా లేదు కాబట్టి తప్పకుండా మన ఈ పీసీఆర్ టెస్టే ఆర్టీపీసీఆర్ టెస్టే చేసుకొని మనం కొంత నిర్ధారణకు వచ్చి దాన్ని బట్టి మనకు అసెస్ చేసుకోవాలనేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి ఇలా హైదరాబాద్ అంటే దాదాపు జిహెచ్ఎంసీ పరిధిలో, అదేవిధంగా రంగారెడ్డి మేడ్చల్ జిల్లా ఒక్క నియోజకవర్గం మాకు పటంచెరు ఉంటుంది. ఈ 30 నియోజకవర్గాల్లో తప్పకుండా మనకు ఎక్కడెక్కడైతే కంటైన్మెంట్ జోన్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే కొంత స్ప్రెడ్ ఎక్కువ ఉందో, లైక్ జియాగూడ, లైక్ తలాబ్కట్ట, లైక్ బాలాపూర్, ఇట్లాంటి ఎక్కడైతే ఉన్నాయో అలాంటి వాటితో సహా ఎక్కడెక్కడైతే కొంత తీవ్రత ఉందో పూర్తి స్థాయిలో గతంలో ఎట్లయితే మనం చేసినామో టెస్టులు చేసినామో ట్రేసింగ్ చేసి అట్లాంటి పద్ధతి అంతా కూడా చేసుకోవాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ టెస్టులు చేతలేనటువంటి ఇది లేదు. ఇప్పటికే హైదరాబాదులో కింగ్ కోటి హాస్పిటల్
ఎంతమంది అయితే వస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మీలాంటి ప్రెస్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, పోలీసులో పనిచేసే వాళ్ళు కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎక్కడన్నా ఆపరేషన్లు చేసుకునే ముందు ఉండేటువంటి పేషెంట్లు కావచ్చు, అలాంటి వాళ్ళకి ఎక్కడ కూడా ఇప్పటిదాకా మేము ఇబ్బంది లేదు. ఇలా మీరు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్, మీరు ఎంతమంది అయితే చేసుకోవాలనుకున్నారో అంతమంది చేయించగలిగినాం మేము. పోలీస్ కూడా మాకు స్టేడియంలో అంతా జమ చేసుకుని చేయగలిగినాం మేము. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఎంతమంది అవసరం కూడా చేయగలిగినాం మేము. అదేవిధంగా హైదరాబాద్లో, మరి ముఖ్యంగా హైదరాబాద్లో పేట్ల బుర్జ హాస్పిటల్ కావచ్చు, తర్వాత సుల్తానీ బజార్ హాస్పిటల్ కావచ్చు, డెలివరీ కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో, ఎంసీహెచ్ హాస్పిటల్స్ ఎక్కడ అక్కడ కూడా సాధ్యమైనంత మేరకి ఏమాత్రం అనుమానం కూడా టెస్టులు మేము చేస్తూనే ఉన్నాం. రేపు ఇవాళ ఈ నిబంధన తర్వాత మరింత పగడబందీగా ఇవాళ టెస్టులు చేయడం కానీ, ట్రేసింగ్ చేయడం కానీ, ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, ఆ ఏరియాస్ని కంటైన్మెంట్ చేసే ప్రోగ్రామ్కి పూర్తి స్థాయిలో సిఎస్ గారు అదేవిధంగా మా ఆధ్వర్యంలో ఇలా పొద్దున్నే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ విధి విధానాన్ని కూడా ఖరారు చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో ఈ టెస్టింగ్తో పాటుగా ఫీవర్ సర్వే కావచ్చు, మన కొంత ముందస్తు సర్వే, ఐఎల్ఐ కేసులు కానీ, సారీ కేసులు కానీ, నిమోనియా కానీ, అదేవిధంగా కొంత జ్వరం వచ్చేటువంటి ఈ సీజనల్గా వచ్చేటువంటి జ్వరాలు కానీ, ఇలాంటి వాటి విషయంలో పగడబందీగా సర్వే చేయాలంటే అవసరమైతే ఒక హాఫ్ ఇయర్ కోసమో 1 ఇయర్ కోసమో టెంపరీగా ఏఎన్ఎంలని, టెంపరీగా మాకు ఆశా వర్కర్లని, ఇతర ఆరోగ్య సిబ్బందిని పెట్టుకొని పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ప్రతి ఇంటికి మన హెల్త్ వర్కర్లు వెళ్ళి ఇవాళ చెక్ చేసేటువంటి, టెస్ట్ చేసేటువంటి, సర్వే చేసేటువంటి దాన్ని కూడా మాకు కల్పించడం జరిగింది. ఆ పర్మిషన్ కూడా ముఖ్యమంత్రి గారు ఆ మ్యాన్ పవర్ కానీ ఆ ఇతరత్ర కూడా అవన్నీ కూడా మాకు సమకూర్చడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా తెలంగాణ మొత్తంలో ఒక హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కొంత ఈ కేసు కేంద్రీకృతమై ఉంది కాబట్టి దీన్ని పగడబందీగా కంటైన్ చేసి దీన్ని నిర్వహించుకోవాలని, అదేవిధంగా డెత్ విషయంలో కూడా ఇలా ఏ కోమార్బిడిటీ కండిషన్తో చనిపోతూ ఉన్నారో అలాంటి డెత్ రేట్ కూడా తగ్గించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి అవన్నీ కూడా వాటికి ఏమేమి కావాలో ఆ ఇన్పుట్స్ అన్ని కూడా, ఆ ఇన్పుట్ సపోర్ట్స్ అన్ని కూడా వారు మాకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పటికి ఆలోచన లేదు. మీకు ఒక విషయం, దీంట్లో బాంబే లాగానో, అహ్మదాబాద్ లాగానో, ఢిల్లీ లాగానో మన దగ్గర పరిస్థితి లేదు. మన దగ్గర ఆల్మోస్ట్ 17,000 బెడ్లు ఆక్సిజన్ పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వగలిగేటువంటి కొంత ఆక్సిజన్ పెట్టగలిగే, కొంత ట్రీట్మెంట్ ఇవ్వగలిగేటువంటి స్థాయిలో గుర్తించుకున్నాం ఫస్ట్ ఫేజ్ కిందనే. అంటే 4-5 వేల బెడ్లకు ఆక్సిజన్తో కూడినటువంటి ఫెసిలిటీ, ఆ తదుపరి కొంత మెడికల్ కాలేజ్ ఇవన్నీ ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా మా దగ్గర అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. టెస్టింగ్ చేసే కెపాసిటీ ఉంది మా దగ్గర. పర్ డే ఇవాళ మా దగ్గర ఉన్న కెపాసిటీ 4,000 మందికి పర్ డే టెస్ట్ చేసేటువంటి ఆస్కారం ఉంది. మాకు ఒక మిషన్ కూడా కొనుక్కున్నాం ఇవాళ. ఆ మిషన్ కూడా ఫంక్షన్ చేస్తే ఇంకొక 3,500 మందికి టెస్ట్ చేసే కెపాసిటీ వస్తుంది. మొత్తం కలిపితే 7,500 మందికి రోజుకు టెస్ట్ చేసేటువంటి శక్తి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. కానీ కొంతమంది మేము ఇక్కడ రాము, ఎవరైతే కొంచెం డబ్బులు పే చేయగలరో, కొంత ఉన్నతంగా ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రైవేట్లో చేసుకుంటే ఈ నిబంధన పెట్టి ఈ గైడ్లైన్స్ ఇష్యూ చేస్తూ ఉన్నాం. రెండవది, హాస్పిటల్లో కూడా మా దగ్గర ఇవాళకి కూడా మీరు చూస్తూ ఉన్నారు, బిగినింగ్లో అందరం భయపడ్డాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, బతుకుంటే బలసాగు తినొచ్చు కానీ దీన్ని మనం ఉపేక్షించొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే అప్పుడున్న పరిస్థితి ఏముంటుందో, ఎంత దారుణంగా ఉంటుందో, ఇలా ఒక ఇటలీ లాగా ఉంటుందేమో, ఒక న్యూయార్క్ సిటీ లాగా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఇవాళకి కూడా 3 నెలల కాలంలో 135 కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో ఇప్పటి వరకు మన దేశంలో చనిపోయిన వాళ్ళ సంఖ్య 10,000 దాట్లే. మన రాష్ట్రంలో రోజుకు 1000 మంది చనిపోతారు, నెలకు 30,000 మంది చనిపోతారు. దేశంలో రోజుకు 30,000 మంది చనిపోతారు, దాదాపు 9-10 లక్షల మంది నెలకు చనిపోతారు. కానీ ఇక్కడ ఇంత లాక్డౌన్, ఇంత వేదన అనుభవించిన ఈ దేశంలో, ఇంత జనాభా కలిగిన ఈ దేశంలో, 3,40,000 కేసులు వచ్చిన ఈ దేశంలో ఇప్పటి వరకు చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య కేవలం 10,000 మాత్రమే. 10,000 మాత్రమే. కాబట్టి ఇవాళ మనం బ్రహ్మాండంగా మనం ట్రీట్మెంట్ ఇచ్చే కెపాసిటీ ఉంది. కాబట్టి ఇప్పటికీ మేము ఒకసారి మాట్లాడి చెప్పినాం, గాంధీ మెట్లు కూడా దాటకపోవచ్చు అని చెప్పి.
ఇవాళ కూడా మా దగ్గర 400 మంది కంటే పెద్ద పేషెంట్ ఎక్కువ లేరు. మాకు 2000 బెడ్లకు ప్రిపేర్ చేసుకొని 800 బెడ్లకు ఆక్సిజన్తో కొన్ని ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి వెసులుబాటు ఒక గాంధీలో పెట్టుకున్నాం మేము. కాబట్టి 99% ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు తప్పకుండా గవర్నమెంట్ ఫెసిలిటీస్లోనే మీరు పొందే ఏర్పాటు చేయండి. లేదు ప్రైవేట్లో చేసుకునేటువంటి వాళ్ళు ఉంటే, పేయింగ్ కెపాసిటీ వాళ్ళు ఉంటే ప్రైవేట్ చేసుకోవచ్చు. కొద్ది మంది కొంత డిమాండ్స్ వచ్చినాయి, రిక్వెస్ట్లు వచ్చినాయి. మేము ప్రైవేట్లో చేసుకునే వెసులుబాటు కల్పించమని చెప్తే తప్పకుండా ఆ పేయింగ్ కెపాసిటీలో ఎందుకు వచ్చేయాలని చెప్పి ఇతర రాష్ట్రాలు కూడా అలౌ చేసినాం కాబట్టి మేము అట్లా అలౌ చేసినాం. గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఫ్రీగానే 50,000 టెస్ట్ చేస్తుంది. 50,000 టెస్ట్ కాదు, అవసరమైతే ఇది డైనమిక్గా ఉంటుంది. ఇది స్టాటిక్గా 50,000 టెస్ట్ చేసి ఇవ్వకుండా పరిస్థితిని బట్టి అవసరం బట్టి ఎక్కువ చేయాలనుకుంటే చేసుకుంటాం. హార్డ్ అండ్ ఫాస్ట్ నిర్ణయాలు ఏం లేవు. వారం 10 రోజుల లోపు 50,000 టెస్ట్ చేయగలుగుతాం. వారం 10 రోజుల లోపు. ప్రైవేట్ వాళ్ళకు కిట్స్ ఆల్రెడీ వాళ్ళు ప్రైవేట్ కొనుక్కుంటారండి. వాళ్ళని అడగాలి. ఉన్నాయండి, గట్ల లేదు. వాళ్ళకి చెప్తారా? సో ఒకటి మీ ఆన్సర్ కూడా ఇస్తాము. ఇప్పుడు మంత్రి గారు చాలా డీటెయిల్గా చెప్పారు. నిన్న సీఎం గారితో మీటింగ్ అయిన తర్వాత చాలా డిసిజన్స్, ఒక 5 మేజర్ డిసిజన్స్ తీసుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్గా ఫస్ట్ అంటే ఎవరికి భయపడేది అవసరం లేదు. హైదరాబాద్ కంపేర్ టు మెనీ సిటీస్ అండ్ మెనీ స్టేట్స్ వీఆర్ ఇన్ తెలంగాణ ఈజ్ మచ్ బెటర్. నంబర్ వైజ్ చూస్తే, రికవరీ వైజ్ చూస్తే, డెత్ వైజ్ చూస్తే. సో అందుకే ఇక్కడ రెండోది, ఆన్ ఏ డైలీ బేసిస్ ఆనరబుల్ సీఎం ఈజ్ రివ్యూయింగ్ ది సిచ్యువేషన్ అండ్ ఎక్కడ ఏది అవసరం ఉన్నప్పుడు మనందరికీ గైడెన్స్ ఇస్తే ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కూడా చాలా పకడ్బందీగా పని చేస్తూ ఉన్నాయి. హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్, గ్రామ పంచాయత్, పోలీస్, అన్ని రెవెన్యూ కలిసి చేశారు. అందుకే పరిస్థితి అంతా కంట్రోల్గా ఉంది. మీరు కొంతమంది అడిగారు ఎందుకు టెస్ట్ సడన్గా పెంచారు. ఎందుకంటే చాలామంది ఒక మిస్ఇన్ఫర్మేషన్, అంటే టెస్టింగ్ చేయలేకపోతే ఏమైపోతుంది అట్లా కొంతమంది బాగా సోషల్ మీడియాలో దేంట్లో పెట్టారు. అందుకే టు గివ్ ది కాన్ఫిడెన్స్, దో మన ఎవిడెన్స్ చాలా క్లియర్గా ఉంది. జీరో రిపోర్ట్ మీరు చూస్తే కొంతమంది చేసినప్పుడు కూడా ఒక 1%, 2% కూడా రాలేదు. హైదరాబాద్లో కూడా వాళ్ళు 500 చేస్తే 15 మెంబర్స్కి పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా మొత్తం ఈ స్టేట్లో 1200 లొకేషన్స్, 1200 శాంపుల్ తీసుకున్నప్పుడు ఒక వెరీ ఫ్యూ, ఎంత 4 వచ్చింది. సో యూ కెన్ అండర్స్టాండ్. బట్ స్టిల్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఏది అవసరం ఉంటే చేయాలి. అండ్ ఇట్ ఈజ్ మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి, చాలా డైనమిక్గా ఉంది. రోజు పరిస్థితి మారుతుంది. అందుకే ఈరోజు ఏం చేశాను, రేపు అదే చేయాలి, ఎల్లుండి అదే చేయాలి, ఎట్లా ఉండకూడదు, ఉండదు కూడా. సో దానికోసం ఇది టెస్టింగ్ అంటే టు క్రియేట్ కాన్ఫిడెన్స్ దట్ ఏం ప్రాబ్లం లేదు, దానికి కోసం ఇది పెట్టడం జరిగింది. ఇది ఎట్లా చేయడం జరుగుతుంది ఆల్రెడీ మంత్రి గారు చెప్పారు. నేను అడిషనల్గా 1-2 పాయింట్స్ కూడా చెప్తాను. అంటే కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి, అక్కడ చేయడం. పర్టికులర్లీ ఎవరికి IALI ఉన్నాయి అంటే ఇన్ఫ్లుయెంజా లైక్ సిమ్టమ్ ఉన్న వాళ్ళకి చేయడం. అదేవిధంగా పాజిటివ్ కేసెస్ వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కావాలి నాకు చేయండి అంటే వాళ్ళకి చేయడం. అదేవిధంగా హై రిస్క్ గ్రూప్ ఉన్నాయి, ఎవరు మన ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్, డాక్టర్స్, అదేవిధంగా పోలీస్, అదేవిధంగా మున్సిపల్, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీషియల్స్, ఎవరు మనలాగా ఎవరు పని చేస్తారు మీలాగా, ప్రెస్, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి అరే మీకు ఏం సమస్య లేదు, దానికోసం కూడా ఇది చాలా పెద్ద యత్నంతో చేయడం జరుగుతుంది.
సో గవర్నమెంట్లో ఎన్ని చేయగలుగుతాం అన్ని చేస్తాం. అవసరం ఉంటే పెంచడానికి కూడా కొన్ని కొత్త పద్ధతి వచ్చింది, అది కూడా వాడడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేట్ టెస్టింగ్ కూడా ఇంతకుముందు లేదు, ఇప్పుడు అఫీషియల్గా కూడా అలౌ చేయడం జరుగుతుంది. దీనివలన ఎవరు అక్కడ నేను హాస్పిటల్కి ఇష్టం లేదు అక్కడ వెళ్తాం ఇక్కడ వెళ్తాం, దానికోసం ప్రత్యేకంగా ఈరోజు జియో కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఫిక్స్డ్ రేట్లో ఎవరికి ఇష్టం ఉన్నప్పుడు చేయవచ్చు. బట్ దానికి కూడా ప్రైవేట్ ఏజెన్సీస్కి కూడా చాలా క్లియర్ గైడ్ లైన్, అంటే ఒక మార్కెటింగ్ లాగా రండి రండి చేస్తాం లేకపోతే మీకు ఏమైపోతుంది భయం క్రియేట్ చేసి ఎట్లా చేయడానికి అవకాశం లేదు. ఎనీ ప్రైవేట్ ఏజెన్సీ, టెస్టింగ్ ఏజెన్సీ, డయాగ్నోస్టిక్ కంపెనీ ఎట్లా ఒక భయం చేసి ఎట్లా మార్కెటింగ్ లాగా చేసి ఇట్లా చేస్తే వాళ్ళ మీద చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది. సీజ్ చేయడం, వాళ్ళకి బ్లాక్ లిస్ట్ చేయడం అన్నీ జరుగుతుంది. కమింగ్ టు ట్రీట్మెంట్, ఆల్రెడీ మంత్రి గారు చెప్పారు, ఫుల్గా వీఆర్ ఫుల్లీ ఎక్విప్డ్ ఫర్ లార్జ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ట్రీట్ చేయడానికి ఉన్నాయి. బట్ కొంతమంది మనకి రిక్వెస్ట్ చేశారు, ఐ వాంట్ టు డూ ప్రైవేట్లో చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ ఇట్ ఈజ్ నడుస్తుంది, దీనికి మన నిబంధన ఏమి ఇప్పుడు కొత్తగా అలౌ చేయలే. ఇంతకు ముందు కూడా మన దగ్గర సుమారు 250 మెంబర్స్ ఆర్ గెటింగ్ ట్రీటెడ్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్స్. సో దానికి కొత్త మనం ఏం చేయలే. మనం ఏం చేశానంటే కొన్ని రిపోర్ట్స్ మీరు మీడియాలో చూశారు, వాళ్ళు చాలా ఎగ్జిబరెంట్ రేట్స్ చార్జ్ చేసి ఎక్స్ప్లాయిటేషన్ చేశారు. కాబట్టి ఈరోజు మనం ఏ కేటగిరీ పేషెంట్కి పర్ డే ఎంత ఛార్జ్ చేయాలి దాని మీద మనం ఒక జియో ఇస్తాం. సో దాట్ నో బడీ షుడ్ బి ఎక్స్ప్లాయిటెడ్, అట్లా చేయడం జరుగుతుంది. ఎనీబడీ హూ వాంట్స్ టు గెట్ ట్రీటెడ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్, అవర్ డోర్స్ ఆర్ ఓపెన్, దే కెన్ కమ్. అంటే బట్ ఒక కొత్త మొత్తం కంట్రీలో చూసి వరల్డ్ వైడ్ చూసి ఎవరికి పెద్ద సిమ్టమ్ లేదు లేకపోతే చాలా మైల్డ్ సిమ్టమ్ ఉంది వాళ్ళకి మన ఇంట్లో అలౌ చేశాను. అండ్ ఐఎమ్ హ్యాపీ టు టెల్ యూ దట్ టుడే వీ హ్యావ్ 650, సుమారు 650 పేషెంట్స్ ఆర్ అట్ హోమ్. దానికోసం ప్రత్యేకంగా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను కూడా పర్సనల్గా కొంతమందితో మాట్లాడాను. వాళ్ళు చాలా మన డాక్టర్స్ వాళ్ళకి రోజు కనీసం 2 సార్లు కూడా ఫోన్ చేసి అడిగితే ఉన్నారు. ఎనీబడి నీడ్స్ ఎనీ సపోర్ట్, మీకు కొన్ని ఇప్పుడు సలహా ఇచ్చారు, అది కూడా ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేసి ఎట్లా చేయాలి దానికి కూడా చేయడానికి మనకి ఏ రకాల అభ్యంతరం లేదు, అది మనం తప్పకుండా చేస్తాం. అదేవిధంగా ఇంతకుముందు కూడా కంటైన్మెంట్ జోన్ ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది, మీరు చాలా డైనమిక్ ప్రాసెస్ ఉంది. ఈరోజు జియా కూడా ఉంటుంది, రేపు ఒక బాలాపూర్లో వస్తుంది. ఇట్లా ఉన్నప్పుడు ఎక్కడ మనకి హాట్ స్పాట్స్ క్రియేట్ అవుతే లేకపోతే ఒక కొత్త ట్రెండ్ కనపడితే అక్కడ ఇమీడియట్గా మనం ఈరోజే డిస్కషన్లో మళ్ళీ ఒక కంటైన్మెంట్ జోన్ పెట్టి అక్కడ మనం మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ చేయడం. అదేవిధంగా సో దట్ నో బడీ కెన్ గో ఇన్సైడ్, నో బడీ కెన్ గో అవుట్ సైడ్. అవసరం వాళ్ళకి ఏం నిత్య అవసరాలు ఉంటే వాళ్ళకి అక్కడే ఇవ్వడానికి ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. సో దానివలన కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అక్కడ కూడా మనం ఇంకా ఏం చేయడం జరుగుతుంది అంటే ఎనీబడి వాంట్స్ ఎనీథింగ్, వాళ్ళకి అక్కడ మన వాట్సాప్ ద్వారా అన్ని ఏర్పాటు చేయడం. తర్వాత ఆ ఏరియాలో ఎవరికి ఐఎల్ఐ ఎట్లా సిమ్టమ్ ఉంటే వాళ్ళకి టెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో దట్ మన సిచ్యువేషన్ చాలా కంట్రోల్లో అవుతుంది. దీనివల్ల ఎక్కడ మనకి ఏ రకాల ఇబ్బంది రాకుండా అవుతుంది. అదేవిధంగా మన దగ్గర ఆశా వర్కర్స్, తర్వాత ఇంకా ఏఎన్ఎంస్, తర్వాత సూపర్వైజర్స్ ఉన్నారు. ఏ ఏరియాలో కేసెస్ ఉన్నాయి అక్కడ డోర్ టు డోర్ సర్వే కూడా ఇంతకుముందు కూడా జరుగుతుంది. ఇంకా దానికి స్పీడ్ చేయడానికి, మంచి కవరేజ్ చేయడానికి కూడా ప్రయత్నం అవుతుంది. సో ఫైనల్గా ది డిసిజన్స్ విచ్ వేర్ టేకెన్ యెస్టర్డే, ఆల్రెడీ పొద్దున్నే మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక 4 కలెక్టర్స్తో, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కలిసి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక కార్యప్రణాళిక తయారు చేయడం జరిగింది. అండ్ ఈ రోజు నుండి టెస్టింగ్ కూడా ఈరోజు పొద్దుగా అవుతుంది. టుమారో నుండి ఒక సిస్టమేటిక్ వేలో ఏ ఏరియా వాళ్ళు ఎక్కడ పోతారు, మన టీమ్స్ అక్కడ వాళ్ళకి తీసుకొని వెళ్తారు, అక్కడ టెస్ట్ చేసి వాళ్ళకి ఇంటి పంపిస్తారు. మళ్ళీ బేస్డ్ ఆన్ వెదర్ దే ఆర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఫర్దర్ యాక్షన్ కూడా అవుతుంది. ఏ రకాల ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అంటే టిల్స్ రెడీగా ఉన్నాయి, గాంధీయే ఫీల్ అవ్వలేదు, అందుకే మంత్రి గారు చెప్తారు. బట్ అది కూడా వీఆర్ కీపింగ్ ఇట్ రెడీ ఇన్ అబౌట్ 2 weeks. ఎంత సార్? 2. మన దగ్గర గవర్నమెంట్ సిస్టంలో చాలా ఉన్నాయి, దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం.
They can join. ట్రీట్మెంట్ అంటే Now both testing and treatment, government and private. మా government labs కూడా ఉంటాయి సార్. టెస్టింగ్ ఏమో ఐసీఎంఆర్ పర్మిటెడ్ ల్యాబ్స్, ట్రీట్మెంట్ ఏమో ఆ ఫెసిలిటీస్ ఉన్నోళ్ళు, ఆ హాస్పిటల్లో ఐసోలేషన్ ఫెసిలిటీస్ కానీ వెంటిలేటర్ కానీ ఆ మ్యాన్ పవర్ కానీ ఉన్నది మాత్రమే చేస్తారు. హాస్పిటల్ చార్జెస్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతారు? ఇవాళ ఆల్రెడీ హాస్పిటల్లో ఎప్పటి నుంచో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. నేను చెప్పిన సిఎస్ గారు చెప్పిన, ఎప్పటి నుంచి కానీ ఛార్జెస్ రేపు ఇవాళ జీవో ఇస్తాం. ఇవాళ కంప్లైంట్స్ ఉంటే ఏదైనా నంబర్ ఉందా సార్? అంటే వాళ్ళు ఎవరైనా హాస్పిటల్ తప్పకుండా మాది ఉంది కదా, ఆల్రెడీ మాది ఉంది కదా. సెంటర్లో పెడితే హెల్త్ కార్డులు ఉన్నాయి కదా, వీటి మీద జాయిన్ అయినటువంటి పేషెంట్స్ కి the government law, government employee, anybody who wants free treatment, they have to come to government hospital. మీరు నేను ప్రైవేట్గా వెళ్ళాలి, నేను పే చేస్తాం, వాళ్ళు ప్రైవేట్కి వెళ్ళాలి, సింపుల్. ప్రైవేట్ ల్యాబ్లో టెస్ట్ చేయించుకున్న తర్వాత మన ఇంతకుముందు స్టేట్ గైడ్ లైన్స్ ప్రకారం ఒక పాజిటివ్ పేషెంట్ ఉంటే అతను ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ అనేది సిస్టమ్ ఉండాలి. ప్రైవేట్ పోతే ఆ కోఆర్డినేషన్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అందుకే కదా చెప్పింది, వాళ్ళు టెస్టులు చేసే ముందు తప్పకుండా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా నెగిటివా పాజిటివా మనకు రిపోర్ట్ ఇవ్వాలి. పాజిటివ్ వచ్చిన తర్వాత ఏసిమ్టమాటిక్గా రిపోర్ట్ ఇవ్వాలి. ఏసిమ్టమాటిక్ ఉంటే ఇంట్లో ఐసోలేషన్లో పెట్టాలి. వాళ్ళే ట్రీట్మెంట్ ఇస్తే ఆ రిపోర్ట్ కూడా మాకు ఇవ్వాలి. అదంతా లింక్ ఎస్టాబ్లిష్ చేస్తాం. సరే 50,000 50 కంటైన్మెంట్ జోన్స్ అన్నట్టు ఏంటండి? 4 కేటగిరీ చెప్పండి ఇప్పుడే. కంటైన్మెంట్ జోన్, అదేవిధంగా పాజిటివ్ కేసెస్ కాంటాక్ట్, తర్వాత హై రిస్క్ కేసెస్ అంటే హెల్త్ వర్కర్స్, పోలీస్, మున్సిపల్, గవర్నమెంట్ ఎవరు విలింగ్ ఉంటాయి, మన అందరికీ చేయము. సో అది క్లియర్గా ఉంది. అదేవిధంగా కొంతమంది వాకింగ్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి కూడా ఉంటుంది. తర్వాత కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ఎవరు అడ్మిట్ అయ్యారు వాళ్ళకి సమ్ ప్రొసీజర్ జరగాలి. దే మే ఆల్సో ది డాక్టర్ టు ఫీల్ కాన్ఫిడెంట్ వాంట్స్ టు చెక్ ది పేషెంట్, దాని ఉంటుంది. సో ఇవన్నీ ఉంటుంది. బట్ 50,000 అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. డెలివరీ సందర్భంగా కూడా కొంతమంది డాక్టర్స్ రిస్క్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, డాక్టర్స్ కావాలనుకుంటారు, చేసుకుంటారు. ఏం ఎక్కడ ఆలోచన లేదు. ఎందుకు ఇంకా ఎందుకు ఖరాబ్ లేదు, ఎక్కడ అట్లాంటి ఆలోచన లేదండి. నేను కూడా చూసాను దానిలో. వి డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ అన్నెసెసరీ ఇష్యూస్, బట్ హీ హాజ్ నాట్ టోల్డ్. అంటే వాట్ హీ టోల్డ్ దట్ దిస్ ఆనరబుల్ సీఎం ఈజ్ రివ్యూయింగ్ డైలీ, అవసరం ఉన్నప్పుడు ఏది యాక్షన్ ఉంటే తీసుకుంటా అంతే చెప్పాలి. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ చేస్తున్నారు కరోనా. దాదాపు ఒక 10-12 హాస్పిటల్ చేసుకుని ఉంటుంది హైదరాబాద్లో. ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలో ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే వాళ్ళందరూ చేయాలి. అదేవిధంగా ఇంకా ఒకటి అంటే ఇప్పుడు ఈ కొన్ని హాస్పిటల్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఎనీ న్యూ హాస్పిటల్ వాంట్స్ టు ఆల్సో ట్రీట్, వాళ్ళకి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అంటే ఒకటి వాళ్ళ దగ్గర కనీసం 100 బెడ్స్ ఉండాలి, వాళ్ళ దగ్గర ఐసీయూ ఫెసిలిటీ ఉండాలి. అట్లాంటి వాళ్ళు దే కెన్ జస్ట్ రిక్వెస్ట్ ఇన్ 1 day, 10 days will be clear. Sir, in other states, people are forced to go from one hospital to another. And beds with capacity full అయిపోతుంది. So any GO messages that they have to display how many beds are available with them. అసలు ఒక మాట, ఇవాళ తెలంగాణ అంత ముందు చూపు ఉంది కాబట్టి ఇవాళ ఆ పరిస్థితి రాలేదు మనకు. మేము బిగినింగ్ డేస్లో చెప్పినాము, ఏ సిమ్టమాటిక్గా ఉంటున్నారు వీళ్ళందరినీ ఎందుకు హాస్పిటల్ పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చే అక్కర్లేదు కదా, ఎందుకు ఉంచుకోవాలని చెప్పి అడిగినాం. వాళ్ళు ఫస్ట్ ఐసీఎంఆర్ ఏం గైడ్లైన్ ఇచ్చింది, 14 days గడిచిన తర్వాత ఏ సిమ్టమాటిక్ ఉన్నప్పటికీ ఫస్ట్ టైం టెస్ట్ చేయాలి, నెగిటివ్ రావాలి, సెకండ్ టైం టెస్ట్ చేయాలి, నెగిటివ్ రావాలి. ఒక్కొక్క మనిషికి 35 రోజులు గడిచినా కూడా నెగిటివ్ టెస్ట్ రాలే. అప్పుడు ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఇచ్చింది. మళ్ళీ సెకండ్ గైడ్లైన్స్ 10 రోజుల లోపు ఏ సిమ్టమాటిక్గా కనుక ఉంటే వితౌట్ టెస్ట్ పంపమని చెప్పింది. మేము ఏం చెప్పినామో అది ఆచరణలో పెట్టింది. ఆ తదుపరి థర్డ్ గైడ్లైన్ ఏమొచ్చింది, ఏ సిమ్టమాటిక్ ఉంటే హాస్పిటల్ ఉంచుకోవాల్సిన ఎక్కడ కూడా లేదు, ఇన్లైన్లో పెట్టుకొని ఐసోలేషన్ పెట్టమని చెప్పింది. ఇవాళ మేము ఏమైతే చెప్పినామో ఆచరించినామో అది ఐసీఎంఆర్ తర్వాత గైడ్లైన్స్ రూపంలో ఇచ్చింది. అట్లా ఉన్నది కాబట్టి మనం ఇలా ఈ స్టేజ్లో ఉన్నాం. లేకపోతే ఇలా ఢిల్లీ లాగానో బొంబాయి లాగానో మొత్తం
హోటల్ నింపేసుడు, హాస్పిటల్ నింపేసుడు, నిజమైన పేషెంట్కు ట్రీట్మెంట్ అందే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మన వనరులు కానీ మన శక్తిని కానీ పేషెంట్ల కోసం ఉపయోగించాలి తప్ప అవసరమైన దగ్గర ఖర్చు పెట్టే అక్కర్లేదు కదా. గది జరిగింది బయట మన దగ్గర ప్లాన్గా ఉన్నాం కాబట్టి, ముఖ్యమంత్రి గారు ముందు చూపు ఉంది కాబట్టి అది జరిగింది మనకి. దీని మీద just I want to add one. అంటే 1 second. అంటే దీంట్లో ఇప్పుడు కూడా ఒక్కటి వాళ్ళ దగ్గర టోటల్ డిక్లేర్ చేయాలి ఎన్ని బెడ్స్ దీనికోసం పెట్టారు ప్రతి హాస్పిటల్. రెండోది రోజు ఎవరెవరు పేషెంట్ అక్కడ ఉన్నారు, ఇంకా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అది కూడా వాళ్ళు డిస్ప్లే చేయాలి. సో దాట్ ఒక వేరే రకాల దీనికి మిస్యూజ్ చేయకూడదు. రెండు మనం ఏం చెప్పడం జరుగుతుంది అంటే అవర్ గైడ్లైన్లో దట్ మీరు అన్నెసెసరీగా బెడ్స్కి బ్లాక్ చేయకూడదు. అంటే ఎవరికి సిమ్టమ్ ఉంది అండ్ వాళ్ళకి కొద్దిగా కోమార్బిడిటీ ఉంటే వాళ్ళకే మీరు అడ్మిట్ చేయండి. జస్ట్ సింపుల్గా పాజిటివ్ వచ్చింది అందుకే వాళ్ళకి అడ్మిట్ చేయకూడదు అట్లా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ గైడ్లైన్లో కూడా వస్తుంది. సో దాట్ మనకి ఎప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్లో కొన్ని బెడ్స్ ఎప్పుడు ఖాళీ ఉండాలి, దానికోసం ఈ దిస్ రూల్ ఈజ్ ఆల్సో పుట్ ఇన్ ది జియో. హాస్పిటలైజేషన్ గురించి ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ మేక్ ఇట్ మోర్ క్లియర్. ఇప్పుడు అనవసరంగా ప్యానిక్ ఎప్పుడు ఎరైజ్ అవుతుందంటే మనకు తెలుసు 100 మందికి కోవిడ్ పాజిటివ్ వస్తే అందులో 80 నుంచి 90 మందికి సిమ్టమ్స్ ఏముండదు, సఫరింగ్ ఏముండదు, మామూలు జలుబు కూడా ఉండొచ్చు లేదా అది కూడా ఉండకపోవచ్చు. కానీ కోవిడ్ పాజిటివ్ వచ్చింది కాబట్టి హాస్పిటలైజ్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మనకి బెడ్స్ కొరత ఏర్పడుతుంది. ఇప్పుడు 1,00,000 మంది పేషెంట్స్ ఉన్నా కూడా 50,000 మంది పేషెంట్స్ ఉన్నా కూడా అందులో మనకి 5,000 మందికి హాస్పిటలైజేషన్ అవుతుంది. 50,000 మంది హాస్పిటల్ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ప్రపంచంలో అన్ని దేశాల్లో ప్రాక్టీసెస్ చూడండి, ఎవ్వరు కూడా మైల్డ్ అండ్ ఏసిమ్టమాటిక్ కేసెస్ హాస్పిటలైజేషన్ అడ్వకేట్ చేయలేదు. ఓన్లీ మోడరేట్ అండ్ క్రిటికల్ పేషెంట్స్ని మాత్రమే హాస్పిటలైజేషన్ అంటే అడ్వకేట్ చేస్తారు. సో ఆ జ్యుడిషియస్ అప్రోచ్ అనేది మనము కేర్ఫుల్గా ముందుకు తీసుకోగలిగితే ఎప్పటికీ కూడా మనకి హాస్పిటల్ బెడ్స్ కోసం వచ్చే అవకాశం లేదు. తర్వాత మన రాష్ట్రంలో చాలా అడ్వాన్స్డ్గా ఈ హాస్పిటల్ ప్రిపరేషన్ అనేది పెద్ద ఇన్స్టిట్యూషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాం. చిన్న చిన్న హాస్పిటల్స్ ఇక్కడ 50 బెడ్స్ అక్కడ 100 బెడ్స్ కాకుండా ఎక్కడైతే 500, 1000, 2000 బెడ్స్ ఉన్నాయో అలాంటి హాస్పిటల్స్ మనం 35 హాస్పిటల్స్ రెడీ చేసి 17,000 బెడ్స్ గవర్నమెంట్లోనే టెరిటరీ కేర్ కోసం రెడీ చేస్తాం. ఇంకా మనది హైదరాబాద్ మెడికల్ క్యాపిటల్ కాబట్టి చాలా ఎన్ఏబిహెచ్ హాస్పిటల్స్, నాన్ ఎన్ఏబిహెచ్ హాస్పిటల్స్ వందలాది ఉన్నాయి. సో మనకి బెడ్స్ కొరత వచ్చే అవకాశం లేదు. ఎప్పుడైతే మనము ప్యానిక్ లేకుండా ఏసిమ్టమాటిక్ పర్సన్స్ అందరూ హోమ్ బేస్డ్ ఐసోలేషన్ ఫాలో అయ్యి రికవర్ అయిపోతారు. జస్ట్ 10 రోజులు ఉంటే దే ఆర్ డీమ్ టు బి రికవర్డ్, 17 days ఉంటే దే ఆర్ ఈవెన్ రిలీజ్డ్ ఫ్రమ్ హోమ్ ఐసోలేషన్. సో ఆ అప్రోచ్ మనము జాగ్రత్తగా ఫాలో అయితే మనకి హాస్పిటల్ మేనేజ్మెంట్ అనేది చాలా స్మూత్గా చాలా కంఫర్టబుల్గా జరిగింది. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది అవుట్ ఆఫ్ యాంగ్జైటీ సిమ్టమ్స్ లేకపోయినా పాజిటివ్ వచ్చిందని హాస్పిటలైజ్ అయ్యారనుకోండి. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్? You all know for common cold or normal fever or even without that also, what is the treatment? It's just waiting for the 10 days to be completed. So దానికి పెద్ద అంత ఖర్చు పెట్టుకొని హాస్పిటల్ బెడ్ బ్లాక్ చేయవలసిన అవసరం లేదు. అట్లా జరిగిన చోట ఇప్పుడు ఢిల్లీ లాంటి గవర్నమెంట్స్లో ఏం జరిగింది, ఫైనల్గా గవర్నమెంట్ నుంచే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఏసిమ్టమాటిక్ ఉంటే మీరు అడ్మిట్ చేసుకొని హాస్పిటల్ బెడ్స్ బ్లాక్ చేయండి. సో ఈ అన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి అంటే మీరు అందరూ జర్నలిస్టులు ప్రజల్ని ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఇప్పుడు ఈ నిమిషంలో ఉంది. కాబట్టి ఏసిమ్టమాటిక్ పర్సన్స్ ఎవరు కూడా ప్యానిక్ అయ్యి ఊరికే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన మొత్తం కంట్రీలోనే మనం ఇంతమంది పేషెంట్స్ని హోమ్ ఐసోలేషన్లో మెయింటైన్ చేస్తున్నాం. దే ఆర్ ఆల్ ఏసిమ్టమాటిక్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి జలుబు వస్తే ఇదివరకు ఇంట్లో కూడా ఏదో ఒక గోళీ వేసుకునేవాళ్ళు, ఏదో కొంచెం స్టీమ్ తీసుకొని ఉండేవాళ్ళు. సో అదేవిధంగా వన్ కెన్ టేక్ కేర్ ఆఫ్ వన్ సెల్ఫ్. సపోజ్ సిమ్టమ్స్ ఇంక్రీజ్ అయితే వీ కెన్ ఆల్వేస్ షిఫ్ట్ టు హాస్పిటల్. సో ఈ జ్యుడిషియస్ అప్రోచ్ మనం ప్రజల్లో బాగా అడ్వకేట్ చేసినప్పుడు చేయగలిగితే అనవసరంగా వాళ్ళకి డబ్బు ఖర్చు, ప్యానిక్, ఈ మెంటల్ యాగనీ వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదో జరిగిపోతుంది అనేది లేకుండా మనము ఈ సీజన్ స్మూత్గా మేనేజ్ చేయగలిగే అవకాశం. ట్రీట్మెంట్ రీసెంట్రలైజ్ చేయాలని డాక్టర్లు అడుగుతున్నారు కదా, దాని మీద ఏమైనా ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ రీసెర్చ్ అవన్నీ మేము సందర్భాన్ని బట్టి డిస్కస్ చేసి చెప్తాం. వాళ్ళు చెప్పిన అంశాలు మా మదిలో ఉన్నాయి, ఎట్లా చేయాలనేది మేము చేస్తాం. మన దగ్గర
మన దగ్గర ఆల్మోస్ట్ ఇప్పటికే 11 పనిచేస్తున్నాయి మన దగ్గర గవర్నమెంట్లో. ఇంకా ఆల్ మెడికల్ కాలేజీలో కూడా కొంత మిషనరీ పెట్టుకొని చేసే ఏర్పాటు చేస్తున్నాం. మేము ఇప్పుడే చెప్పినాం కదా, ఆల్రెడీ 4,000 టెస్టులు మనకి ఇప్పటికి ఉన్నాయి. ఇంకొక 3,500 టెస్టుల కోసం ఒక మిషన్ వచ్చింది, దాన్ని కూడా ఇన్స్టాల్ చేస్తాం. 7,500 టెస్ట్ పర్ డే ఇన్ గవర్నమెంట్ సైట్. వాళ్ళ దగ్గర కూడా నాకు తెలిసి ఒక 2,000, 2,500 దాకా ఉండొచ్చు ప్రైవేట్. అది ఇప్పటివరకు మనకి ఎంత అవుతుంది సార్? 40,000 40,000 దాటిపోయి ఉంటాయి. ఇప్పుడు మీ అన్నీ ఇంక్లూడ్ కాలే కదా, అనేక మందికి చేసినాం మేము. 45,000 పైన ఉంటాయి నాకు తెలిసి. రిపోర్టెడే 42, అంటే మీ అందరు చేసిన రిపోర్ట్ లేదు కదా. జోన్ కాదండి, మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో 30 నియోజకవర్గాల పరిధిలో 50,000 టెస్టులు చేసుకొని మనం ఎక్కడున్నాం, దీన్ని మరింత పగడబంది కంటైన్ చేసే మార్గాల కోసం చేస్తున్నాం. అది నిరంతరం కొనసాగుతుంది. ఇప్పుడు మ్యాసివ్గా ఒక అసెస్మెంట్ కోసం. ఓకేనా? అంటే నిన్న ఇంకా అంటే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మీ ద్వారా అందరికీ వెళ్ళాలి కూడా అనుకుంటాం మనం. ఒకటి, దట్ ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ దేర్ ఓన్ సేఫ్టీ వెరీ సీరియస్లీ. కొన్ని అంటే మాస్క్, అదేవిధంగా రెగ్యులర్ శానిటైజేషన్, అండ్ ఇక్కడ సిమ్టమ్ వచ్చినప్పుడు దాని మీద డాక్టర్స్ కన్సల్ట్ చేయడం, మన హాస్పిటల్కి వెళ్ళడం. సో అది ఒక సైడ్. రెండు, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ దట్ మీ ఇంట్లో ఎవరు 60+ ఇయర్స్ ఎల్డర్లీ పర్సన్స్ ఉంటే, పెద్దవాళ్ళు ఉంటే, అదేవిధంగా మీ ఇంట్లో ఎవరికి కొన్ని కోమార్బిడిటీస్ ఉంటే, అంటే సమ్ హైపర్ టెన్షన్, షుగర్, డయాబెటీస్, లేకపోతే సమ్ డయాలిసిస్లో ఉన్నారు, అట్లాంటి వాళ్ళకి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. వాళ్ళకి కొద్దిగా ఐసోలేషన్లో ఇంట్లో పెడితే బాగుంటుంది. అత్యవసరం ఉంటే వాళ్ళు బయటే రావాలి. మీరు కూడా సపోజ్ మీరు బయట తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డైరెక్ట్గా పోకూడదు. అంతా శుభ్రంగా అయిన తర్వాత వాళ్ళు క్లీనింగ్ యువర్ హ్యాండ్స్ అండ్ చేంజింగ్ యువర్ క్లోత్స్ ఓన్లీ యూ షుడ్ మీట్ దెమ్. అంటే వాళ్ళు కూడా ఎప్పుడు ఆ మాస్క్ పెట్టి ఉండాలి. ఇది చేస్తే ఎవరు మన దగ్గర వల్నరబుల్ ఉన్నారు వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. సో ఐ రిక్వెస్ట్ మీ అందరి ద్వారా దట్ ఎవ్రీబడి ఇఫ్ దే క్యాన్ ఫాలో సమ్ ఆఫ్ ది బేసిక్ రూల్స్ ఆఫ్ సేఫ్టీ, చాలా వరకు ఏం సమస్య లేకుండా మనం మేనేజ్ చేయగలం. తప్పకుండా ఉంటుంది, దానికి డౌట్ లేదు. వీ విల్ హ్యావ్ ఏ టాస్క్ ఫోర్స్, ఒక టీం ఉంటుంది, ఒక నంబర్ ఉంటుంది, మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఎవరికి ఇష్యూ ఉంటే వాళ్ళు ఫోన్ చేయవచ్చు. అండ్ వీ విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్. ముందే చెప్పాను, నాట్ ఓన్లీ ప్రైవేట్ హాస్పిటల్, ప్రైవేట్ డయాగ్నోస్టిక్ వాళ్ళు కూడా వాళ్ళ పీపుల్కి ఎట్లా భయపెట్టి లేకపోతే ఇట్లా మిస్గైడ్ చేసి అన్నెసెసరీ టెస్ట్ చేస్తే తప్పకుండా చర్య ఉంటుంది. అందరూ దీనికి పాటించాలి. నాకు నమ్మకం ఉంది, హైదరాబాద్ ఒక రకాలు చెప్పాలంటే ఒక మెడికల్ సిటీ లాగా ఉంది కాబట్టి ఎవ్రీ హాస్పిటల్ విల్ కోఆపరేట్ అండ్ వీ విల్ హ్యావ్ నో ప్రాబ్లమ్స్. దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ ఫీలింగ్స్. వెళ్ళిన తర్వాత